హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సమ్ టైమ్ విత్ శ్రీ. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే సూపర్ కూల్ ఉన్నాను. ఇవాళ ఏంటి బూజుకర తీసుకొని వచ్చేసాను అనుకుంటున్నారా? సో ఇవన్నీ రా క్లిప్స్ అనమాట. ఏం పెద్ద ఎడిటింగ్ లేదు, పెద్దగా రెడీ అయ్యి చేయాలని ఏం లేదు. డే బిఫోర్ క్రిస్మస్ అనమాట. అంటే 24th డిసెంబర్ రోజు జరిగింది వీడియో. పాపనైతే స్కూల్కి పంపేశాక పండగ కదా బుజులు కొట్టుకుందాలే అనేసి ఆల్రెడీ ఒక 1 వీక్ బ్యాక్ కొట్టాను, మళ్ళీ పట్టేశాయి. ఎవ్రీ 10 డేస్కి ఒకసారి కొడుతున్నా సరే రోడ్డు పక్కన దగ్గరలో ఉండటం వల్ల ఏంటో తెలియదు కానీ బూజులు అయితే చాలా ఎక్కువ పడుతున్నాయి. సో మళ్ళీ కొట్టవలసి వచ్చింది. సో బూజులన్నీ నీట్గా క్లీన్ చేసేసుకొని ఇంకా ఫ్రెష్ అయ్యి లంచ్ అన్నీ ప్రిపేర్ చేసుకుని తినేసి ఒక 2 o'clock 2 గంటలకు అలాగా లడ్డు ప్రిపరేషన్ స్టార్ట్ చేసాము. సో మొత్తం అంతా పొయ్యి దగ్గర పని అంతా మా వారే చేశారు. ఎందుకంటే ఆ వేడుకుంటే నాకు కొంచెం హెడేక్ అట్లా వస్తుంది. కానీ పిల్లలకి ఏదో చేయాలి అనేది, సో ఎక్కువసేపు ఉండకుండా కొన్ని తను కొన్ని నేను చేయాలనుకున్నాం. సో లడ్డు మాత్రం తనే బాగా మ్యాక్సిమం 80% ఎఫర్ట్ తనే పెట్టారనమాట. ఈ గరిట లేదు నా దగ్గర. కొంచెం అదేదో ఉన్న ఒక గరిటలోంచి పెద్ద పెద్ద పూస పడిపోతుంది, సరిగా రావట్లేదని ఇంకా ఈ జాలి గిన్నె ఉంటే దాంట్లో వేస్ట్ చేసాము. సో మొత్తానికి తనైతే ఇలాగ పూస పట్టించేశారు. నేను ముందే పాకం పట్టి పెట్టాను. తర్వాత వాటిని లడ్డూలుగా చుట్టేసాను అనమాట. ఎంత అనుకున్నా 24th రోజు పని పెట్టుకోకూడదు, ఎర్లీగా పడుకునేసేయాలి, 25th రోజు ఫ్రెష్గా ఎర్లీగా లేవాలి అనుకున్నా, ఆ రోజు వచ్చేసరికి పని ఏదో ఒకటి ఉంటుంది. మేము యాక్చువల్లీ 21st 22nd లేమన్నమాట. ఒక వెడ్డింగ్ ఉంటే మేము వైజాగ్ వెళ్ళాము. సో అందువల్ల 23rd కొంచెం 24th కొంచెం, అంటే ఒకే రోజు చేసుకోలేం కదా, తనకి వర్క్ ఉంటుంది అండ్ అంత చేస్తే కూడా స్ట్రెయిన్ అయిపోతాం అనేసి ఇద్దరం కలిసి ముందు రోజు 2 ఐటమ్స్, ఈ రోజు 2 ఐటమ్స్ కాల్చుకోవాలని డిసైడ్ అయిపోయి చేసుకుంటున్నాం. మొత్తానికైతే తినేలాగా నాకు పూస పట్టించేశారు. ఇది కలుపుకుంటూ ఉండాలి ఆరిపోకుండా అని చెప్పేసి మా మదర్ చెప్పారు. సో అందుకనే నేను మధ్య మధ్యలో అది ప్రెస్ చేస్తూ కలుపుతూ మూత పెడుతూ అట్లా పెట్టుకుంటూ జాగ్రత్త చేశాను అనమాట. మొత్తానికైతే బాగానే వచ్చాయి. నేను చెప్పినట్లు ఎక్కువ నెంబర్ ఏం చేయలేదు, కానీ 1 kg శనగపిండి అంటే ఆల్మోస్ట్ ఒక 48 లడ్డూస్ వచ్చినట్టున్నాయి. మొత్తానికి నేనైతే లడ్డూస్ చుట్టేసి పక్కన పెట్టేశాను. ఆ తర్వాత ఈవినింగ్ అరిసెలు చేసుకుందామని చెప్పి 6 o'clock ఇది అయిపోయింది. ఇంకా 7 o'clock అలా అరిసెలు పిండి ఆడించడానికి వెళ్తూ దారిలో ఇంకా చికెన్ లాలీపాప్స్ అవి తీసుకుని సరదాగా స్నాక్ లాగా తినేసాము. మొత్తానికి అవి పిండి ఆడించి బజార్లో కొంచెం పని ఉంటే అది చూసుకుని ఇంటికి వచ్చేసరికి 10:30 అయిపోయింది. ఇంకా 10:30 ఆ టైంలో వచ్చి డిన్నర్ చేసి ఒక మేబీ 11:45 12 o'clockకి స్టార్ట్ చేసాం అరిసెలు చేయటం. మా మరిది కూడా జాయిన్ అయ్యాడన్నమాట. సో తను వచ్చారు. ఇంకా ముగ్గురం కలిసి చకచక చేసేసుకున్నాము. 1:40 అట్లా అయిపోయింది. ఎంత ఎర్లీగా పడుకొని ఎర్లీగా లేవాలనుకున్నా అవ్వలేదు. లేట్గా పడుకొని ఎర్లీగా లేవాల్సి వచ్చింది. నెక్స్ట్ అయితే క్రిస్మస్ వ్లాగ్స్ వస్తాయి. అవి కూడా నేను బిట్స్ అండ్ పీసెస్ తీసాను బిజీగా ఉండడం వల్ల. సో తొందరగా అప్లోడ్ చేస్తాను. స్టే ట్యూన్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. స్టే ట్యూన్. బాయ్.